నమస్తే అండి. ఈరోజు మన ఛానల్లో ఏంటంటే రాగి సంగటి మనకి మట్టి పాత్రలో నాటుకోడి పులుసు అండి. చాలా బాగుంటుంది. కుక్కర్లో కన్నా మట్టి పాత్రలో చేస్తే చాలా ఈజీ, చాలా సింపుల్గా ఉడికిపోయిద్ది. ఈజీగా చేసుకోవచ్చు. నాటుకోడి కూడా మనకి త్వరగానే ఉడికిపోయిద్ది. ఇట్లాగా రాగి సంగటిలో చేసుకొని పులుసు వేసుకొని తిన్నామంటే చాలా కమ్మగా రుచిగా ఎలా అన్నది. ఇలాగా నేను ఒక 1/2 kg ఇలాగ తీసుకున్నానండి నాటుకోడిని. ఇలాగ శుభ్రంగా కడిగేసి, మనకి దీంట్లో అసలు బ్లడ్ అన్నది అసలు ఉండదండి. 2-3 సార్లు కడిగేసామంటే అయిపోయింది. పసుపు, సాల్ట్, కొంచెం కారం వేసి కలిపేసి జస్ట్ 2 గంటలు మనం నాననివ్వాలండి నాటుకోడిని. 2 గంటలు నానిపోయిన తర్వాత చూడండి, బయటికి తీస్తే ఇలా వచ్చింది. ఇలా వచ్చిందాన్ని మట్టి పాత్ర పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్లో పెట్టాలండి. మట్టి పాత్ర ఏంటంటే బాగా వేడవ్వాలి. ఆయిల్లో పెడితేనే వేడైతే. 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు ఇలా వేసి ముందుగా దూరగా వేయించుకోవాలి. దూరగా ఇలా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ అండి, ఎక్కువ వేయకూడదు. ఉల్లిపాయని ఇలాగా సన్నగా కట్ చేసుకున్నది వేయాలి. నేను తీసుకున్న చికెన్కి ఇలా వేసినాక మగ్గడానికి 1/2 స్పూను సాల్ట్ వేసామంటే త్వరగా మనకి ఉల్లిపాయ అన్నది మగ్గిపోయింది. ఇలా వేసి కలిపేసినాక ఫ్రెష్గా దంచుకున్న 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం ఇప్పుడు వేయాలి. వేసినాక దీన్ని కూడా దూరగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇలాగా ఫ్రై అయిన తర్వాత మనం జస్ట్ 2 సెకండ్లు అలా కలిపేసామంటే ఆయిల్లో పెట్టేసి ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయినాక చిన్న టమాటా 1 తీసుకోవాలండి. తీసుకొని దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని ఆ టమాటాని ఇలా వేసుకోవాలి. టమాటా కూడా మనకి మగ్గాలండి, ముక్కలు అన్నది త్వరగా 1 సెకండ్ కలిపేసుకొని ఆ వేడి మీద త్వరగానే మగ్గిపోయింది. ఇలా మొత్తం మగ్గిపోయిన దాంట్లోకి మనం తీసుకున్న చికెన్ తీసుకొచ్చి ఇలా వేసేయాలి. మొత్తం చికెన్ అంతా వేసి కలిపేసి కింద నుంచి పైకి మొత్తం కలుపుకొని ఈ చికెన్లో వాటర్ అన్నది మొత్తం ఎగిరిపోయిందాక, ఆయిల్ సపరేట్ అయిందాక ఉడకబెట్టాలండి. మూత పెట్టేసి 10 నిమిషాలైనా ఉడకనివ్వాలి. మనకు ఆయిల్ అన్నది సపరేట్ అవ్వాలి. ఇదిగో ఇలాగా సపరేట్ అవ్వాలి. మనకి చికెన్ కలర్ కూడా చేంజ్ మారింది చూడండి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనకి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కారం వేసుకోవాలండి. మన కారానికి తగ్గట్టు వేసుకోవాలి. దీంట్లో కాస్త కారం ఎక్కువే పట్టింది. 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూను సాల్ట్ వేసానండి. ఎందుకంటే ఇందాక ఉల్లిపాయలో సాల్ట్ వేసాను, మళ్ళీ ఇప్పుడు కొంచెం కలిపినప్పుడు సాల్ట్ వేసి ఇప్పుడు చూసి సాల్ట్ వేసుకోవాలి. అలా వేసినాక మొత్తం కలిపేసినాక చూడండి, మనకి 70% ఉడికిపోయినట్టు మనకి ముక్క కనిపిస్తుంది. ఇలాగా ఉడికిపోయినట్టు కనిపిస్తుంది. మొత్తము పసుపు కారం పట్టేలాగా జస్ట్ 2 సెకండ్లైనా కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అన్నది పోసుకోవాలి. కాస్త ఎక్కువే వాటర్ పోసుకోవాలండి, ఉడకాలి కాబట్టి. ఇలా వాటర్ పోసి అంతా కలిపేసేసి 10 నిమిషాలు ఆయిల్లో పెట్టి మూత పెట్టేసి ఉడకనివ్వాలి. పక్కన పెట్టేసేద్దాం. ఇది ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నామండి. పక్కన ఉడుకుతూ ఉంటుంది. 1 స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 1 చెక్క, 2 లవంగ మొగ్గలు ఇవి వేసేసి 10 ఎండు కొబ్బరి ముక్కలు వేసి దూరగా వేయించాలి. దూరగా ఇలాగ వేయించిన తర్వాత 3 జీడిపప్పులు తీసుకొని వేయాలి. నేను తీసుకున్న చికెన్కి మసాలా రెడీ చేసుకుంటున్నా. 3 ఇలాగా ఫ్రై చేసిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసినాక మనం ఇప్పుడు ఆపేసేటప్పుడు 1 స్పూను గసాలు వేసుకోవాలండి. గసాలు వేసి చిటపట అన్నప్పుడు మనము ఇంకా దీన్ని ఆపేసేసేమంటే మనం గ్రైండ్ చేసుకోవాలి, పొడి చేసుకోవాలండి. ఇలా ఆరిపోయిన తర్వాత మనకి మిక్సీ జార్లోకి తీసుకొని పొడి అన్నది మనము దించేసుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు మన చికెన్ వచ్చిందో చూద్దాం. చూడండి, చక్కగా ఉడికిపోయి ఉంది చికెన్ కూడా. అందులో గ్రైండ్ చేసుకున్న పొడి తీసుకొచ్చి దీంట్లో వేసేద్దాం. వేసి కలిపేసేసి మళ్ళీ అంతా కలుపుకున్న తర్వాత జస్ట్ మూత పెట్టేసి 10 నిమిషాలు ఉంచుదామండి. ఉడికిపోయింది చూడండి. ఇది ఇలాగా మనము మూత పెట్టి కలిపేసిన తర్వాత చక్కగా మనకు ఉడికిపోయిన తర్వాత కొంచెము కొత్తిమీర వేసేద్దామండి.
కొత్తిమీర చల్లేసామంటే అంతేనండి, రెడీ అయిపోయింది నాటుకోడి పులుసు. ఇది రోటీలోకి కానీ మనకి అన్నంలోకి కానీ రాగి చంకట్లోకి కానీ చాలా 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 బాగుంటుందండి. మనకి ఎంత కమ్మగా ఎంత రుచిగా మెత్తగా ఉడికిపోయి మనకి చాలా బాగా ఉంటుందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసామండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది, కొంచెం కూడా మనకి వినిగిపోయింది. ఇప్పుడు రాగి సంకటిలో ఇలాగ ముద్ద చేసుకొని వేసుకొని తింటే చాలా చాలా కమ్మగా రుచిగా కూడా ఉంటుందండి. ఎంత చూడండి, ముక్కంతా మెత్తగా దూదిలాగా ఎలా ఉడికిపోయిందో, నాటుకోడిలాగే లేదండి. కుక్కర్లో కన్నా మనం మట్టి పాత్రలో ఈజీ. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.